तेरी आँखें सिला तू बाग मेरा मैं तेरा की देखी तेरी आँखें सिला तू बाग స్వామి దాసం స్వామి తండాకు చెందిన మురళీ నాయక్ గారు పాకిస్తాన్ సోల్జర్లపై విరోచితమైన పోరాటం చేస్తూ దాదాపు ఒక 14 మంది ఒక శత్రు సమూహాన్ని సంహరించి తను విశ్వాస విషయం ఇవ్వడం జరిగింది. వారిని స్మరించుకుంటే ఈ రోజు సమ్మయ్య నగర్ ప్రజలమందరం వాళ్ళ కార్యక్రమాన్ని చేపట్టాము. మాకు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఇలాంటి మంచి కోరుకునే మా ప్రియతమ నేత మా ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారి సహకారంతో ఇది చేయడం జరిగింది. దీనికి మా పూర్తి సహకారం మా డివిజన్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంపత్ యాదవ్ అన్న గారు, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు మా సర్లక్క గారు వచ్చారు. అలాగే మాకు పూర్తి సహకారాన్ని మా సమ్మేళన క్రితం అందించారు. దానికి వారికి ప్రత్యేకమైన తెలుస్తూ ఇప్పుడు మాట్లాడతారు. పాకిస్తాన్ కు మన దేశానికి జరిగేటువంటి యుద్ధంలో ఎం మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్ గిరిజన మిలిటరీ అతను పాకిస్తాన్ టెర్రరిస్ట్ యొక్క దాడుల్లో మన దేశం కోసం సేవ చేసేటువంటి క్రమంలో వారు చనిపోవడం జరిగింది. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులుగా, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలుగా అందరూ కూడా ఇక్కడ కలిసి యూత్ అట్లాగే మహిళా సంఘాలుగా అందరం కలిసేసి మురళీ నాయక్ గారికి ముందుగా నివాళులర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంకు మన మిలిటరీ యొక్క విధానం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా మనం చాలా పరిస్థితి మనకు కనబడుతుంది. మన దేశం మీద ఎవడు యుద్ధానికి వచ్చినా కూడా మన మిలిటరీ యొక్క పవర్ అంతకుముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా 1971లో మనం చూపించిన పరిస్థితి కనబడ్డది. సింగిల్ గా దీన్ని మొత్తం దేశానికి సంబంధించినటువంటి యుద్ధం ఇది జరిగేది. మొత్తానికి ఏ ఒక్క పొలిటికల్ పార్టీగా దీనికి మలిచేటువంటి లేదు. అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా ఆ రకంగా చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దీన్ని కొంతమంది దానికి వేరేగా మలిచేటువంటి ప్రయత్నం అట్లా చేయడానికి వీల్లేదని చెప్పేసి ఇప్పుడు ఎక్కడున్నా కూడా మనం ఈ దేశంలో జరిగేటువంటి యుద్ధం మన మీదకి ఎవరు వచ్చినా కూడా మన మిలిటరీ సమాధానం చెప్తుంది. అట్లాంటి భారత మిలిటరీకి మనం సంపూర్ణంగా ఇక్కడ ఉన్న పౌరులుగా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలుగా, ఇండియన్స్ గా మేము సంపూర్ణంగా మద్దతుగా తెలియచేయడం జరుగుతుంది. వారి కుటుంబానికి సంపూర్ణ సానుభూతి తెలియపరచడం జరుగుతుంది. ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వెంటనే ఆయన మహావీరు 5 సంవత్సరాల ఉద్యోగం అని కాకుండా ఆ కుటుంబానికి మొత్తానికి మన కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేరే వాళ్ళు చనిపోతున్నప్పుడు ఏ రకంగా ఆదుకుంటుండో ఒక గిరిజన ఒక మిలిటరీ మ్యాన్ చనిపోతున్నప్పుడు అట్లాంటి క్రమశిక్షణగా మన భారత మిలిటరీ ఆదుకోవాలి. అట్లా ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. వారికి జోహార్ అర్పిస్తున్నాము. వారి కుటుంబానికి పూర్తి సానుభూతి తెలియపరుస్తున్నాము. భారత్ వెనుక మేము ఉంటాము, ఎప్పటికీ భారత్ కాపాడుకుంటాము. జై భారత్. దేశ రక్షణ కోసం మురళీ నాయక్ గారు ప్రాణాలు ఇవ్వడం జరిగింది. వెనుచూపని వీరుడు ముందడుగు వేసి వాళ్ళను శత్రు సంహారం చేసి వీరోచితమైన పోరాటం చేసి అమర వీరుడైనాడు. తనకు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని అన్ని విధాల ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అలాంటి యువత కూడా ముందుకొచ్చి ఎప్పుడైనా గాని ఇలాంటి యుద్ధ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి భావోద్రేకాలకు లోను కాకుండా, అంటే పాకిస్తాన్ వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎదుర్కోలేరు. మన ఆర్మీ చాలా వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ కాబట్టి వాళ్ళు మైండ్ గేమ్ ఆడతారు. కాబట్టి వాళ్ళు పెట్టే మెసేజ్ గానీ, ఫోన్ కాల్స్ గానీ, ఫేక్ కాల్స్ ఇలా చాలా మందికి రావడం జరిగింది. వాటిని కూడా మన ప్రభుత్వం మనల్ని అందరినీ కూడా మనకు ముందే చెప్పడం జరిగింది. ఎలాంటి ప్రబోధాలకు కూడా ఎట్లాంటి దానికి కూడా యువత లొంగొద్దు. మంచిగా ఇట్లాంటి ఇప్పుడు ఈ మురళీ నాయక్ అయితే పాపం చిన్న వయసు కనీసం 23 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది నిజంగా గర్వకారణం. అందుకే ప్రతి దేశానికి అన్నం పెట్టే రైతు జై జవాన్ జై కిసాన్ అనేది మన భారతదేశం
ముఖ్యంగా ఎప్పుడైనా గానీ వాళ్ళని గౌరవించుకుంటది. ఎందుకంటే రక్షకుడు ఉంటేనే దేశానికి రక్షణ, అన్నం పెట్టే రైతు ఉంటేనే ఆ దేశం సుభిక్షంగా ఉంటది. మళ్ళీ ఇతను కాకుండా చాలా మంది కనీసం 25 సంవత్సరాలు నిండని యువకులు కూడా చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. అయినా కానీ వీరోచితమైన పోరాటం చేసిండ్రు. మొన్న జరిగిన యుద్ధానికి మనము ఇప్పుడు భారత్ చేసేది ప్రతీకార చర్య కాదు. సింధూర్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదానికి ఉక్కుపాదం మోపుతూ చేస్తున్నటువంటి ఒక యజ్ఞం లాంటిది. కాబట్టి 1971లో ఎట్లా అయితే యుద్ధాన్ని కొనసాగించిండ్రో, ఉగ్రవాదులందరూ వచ్చి ఎట్లయితే వాళ్ళు లైన్ గా నిలబడి ముక్కు నేలకు రాసినటువంటి చరిత్ర, అట్లాంటి పరిస్థితి కూడా ముందు ముందు జరుగుతది. ఎందుకంటే దీన్ని తాత్కాలికంగా ఆపడం జరిగింది, కానీ ఇది ఎప్పుడు నిలిపివేయడం అనేది పూర్తిగా అయితే మాత్రం ఉక్కుపాదం మోపేదాకా, అంటే ఉగ్రవాదము మొత్తం సమూలంగా వాటిని నిర్మూలించేదాకా కూడా ఇది ఆగదు. జై హింద్.